రైట్ నవీన్, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి రోజుకు ఒక ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వస్తుంది. అండ్ ఎక్కడికక్కడ రాధాకిషన్ రావు విచారణలో చాలా విషయాలు అయితే బయటపడుతున్నాయి. దీని వెనుక చాలా మంది పోలీసులు ఉన్నారు. పోలీసులు ఎలాంటి అక్రమాలు చేశారు ఇవన్నీ కూడా బయటపడ్డాయి. దీనికి సంబంధించి విచారణ కూడా చేశారు. అండ్ ఇప్పుడు కూడా రాధాకిషన్ రావు విచారణలోనే మరో విషయం ఏంటంటే దీని వెనుక చాలా మంది రాజకీయ నేతలు ఉన్నారని కూడా తెలుస్తోంది. సో వాళ్ళందరికీ కూడా దర్యాప్తు సంస్థ అధికారులు నోటీసులు అందించి వాళ్ళని కూడా విచారించే అవకాశాలు కూడా ఉన్నట్లు కూడా తెలుస్తోంది. చూద్దాం. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ కేంద్రంగా జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సూత్రధారులైన రాజకీయ నాయకులపై దర్యాప్తు అధికారులు దృష్టి సారించారు. పాత్రధారులైన పోలీసు అధికారులు మాజీ ఓఎస్డీలను విచారించిన తర్వాత వారి వాంగ్మూలాల మేరకు కొందరు రాజకీయ నాయకులు ఉన్నట్లు టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు విచారణలో వెల్లడించినట్లు తెలిసింది. ఈ కేసులో అరెస్టైన పోలీసుల విచారణ పూర్తయిన నేపథ్యంలో ఇప్పుడు రాజకీయ నాయకులకు నోటీసులు జారీ చేసి వారిని విచారించేందుకు దర్యాప్తు అధికారులు సన్నద్దమవుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ తో పాటు బెదిరింపులు, అక్రమ వసూళ్లకు సంబంధించి రాధాకిషన్ రావు విచారణలో గత ప్రభుత్వ పెద్దలు ఎవరెవరు ఏ పనులు చేయించుకున్నారు, ఎన్నికల సమయంలో ఎవరి కోసం పోలీసు వాహనాల్లో నగదు తరలించారు, ఎంత మొత్తంలో నగదు తరలింది అనే వివరాలను సేకరించినట్లు తెలుస్తోంది. మాజీ డీఎస్సీ ప్రణీత్ రావు, మాజీ అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న కూడా రాజకీయ నేతల ప్రమేయాన్ని గురించి వివరించినట్లు తెలుస్తోంది. ఇక ఆ నాయకులను వరుసగా విచారణకు పిలువనున్నట్లు సమాచారం. న్యాయ నిపుణులతో చర్చించి వారి సలహాలు, సూచనల మేరకు నోటీసులు జారీ చేసేందుకు దర్యాప్తు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ కోవలో గత ప్రభుత్వంలో కీలక నాయకులతో పాటు జిల్లా స్థాయి నేతలు కూడా ఉన్నట్లు తెలిసింది. అయితే ముందుగా ఎవరికి నోటీసులు ఇవ్వాలి అనే అంశంపైన ఉన్నతాధికారులు సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. ఒకవేళ కీలక నేతలకు నోటీసులు ఇస్తే ఆ తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి, శాంతి భద్రతల పరంగా ఇబ్బందులు వస్తాయా అనే దానిపైన అంచనాలు వేస్తున్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసు కావడంతో సాక్ష్యాధారాల విషయంలో అధికారులు పక్కాగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో దర్యాప్తు తీరుపై ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక అందజేసిన అధికారులు ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాల మేరకు తదుపరి చర్యలకు సిద్దమవుతారు అని తెలుస్తోంది. అయితే ప్రభుత్వం కూడా ఈ అంశంపై సీరియస్ గా ఉండడంతో దర్యాప్తు అధికారులకు పూర్తి స్వేచ్ఛనిస్తున్నట్లు సమాచారం. ఈ కేసులో న్యాయపరమైన సవాలును అధిగమించడానికి ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ అవసరమని ఉన్నతాధికారులు భావించారు. రెగ్యులర్ పీపీ అయితే వారికి ఉండే వేర్వేరు కేసుల ఒత్తిడి నేపథ్యంలో ట్యాపింగ్ కేసు విచారణపై పెద్దగా దృష్టి పెట్టే అవకాశాలుండవు. దీంతో స్పెషల్ పీపీ కావాలంటూ ప్రభుత్వాన్ని కోరారు. దర్యాప్తు అధికారుల అభ్యర్థనను వెనువెంటనే పరిశీలించిన ప్రభుత్వం స్పెషల్ పీపీగా సాంబశివరెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ వెంటనే పంజాగుట్ట పోలీసులు ఈ కేసు విచారణ జరుగుతున్న నాంపల్లి కోర్టులో స్పెషల్ పీపీ నియామకంపై మెమో దాఖలు చేశారు. దీనిపై సోమవారం విచారణ జరిగే అవకాశాలున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసుపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి తొలిసారిగా స్పందించారు. నిన్న పాతనగరంలోని మీరాలం ఈద్గా వద్ద జరిగిన రంజాన్ ప్రార్థనలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫోన్ ట్యాపింగ్ అంశంపై మీడియా ఆయనతో మాట్లాడుతూ త్వరలో రాజకీయ నాయకులకు నోటీసులు జారీ చేస్తారట కదా అని ప్రశ్నించగా, ఈ అంశంపై త్వరలో వెల్లడిస్తాం, త్వరలో అన్ని విషయాలను తెలియజేస్తాం అని సిపి బదులిచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు పారదర్శకంగా కొనసాగుతోంది అని, క్రమ పద్ధతిలోని విచారణ సాగుతుంది అని తెలియజేశారు.